దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఈ వీడియో చూసి ఎవరైనా జాలి పడితే మాత్రం అది మీ ఫాల్టే అనుకుంటాను నేను. కంటికి చూపు లేకపోయినా ప్రపంచాన్ని చూసే వ్యక్తి నేను ఇలా మీకు పరిచయం చేయబోతున్నా. సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు? ఒకరు మాటలు అనేవారు ఉంటారు కానీ ఎంకరేజ్ చేయవారు చాలా తక్కువ మంది. ఒక నలుగురు వ్యక్తితో ఒక వ్యక్తిని ఎంత అవమానిస్తే అన్ని అవకాశాలు వెతుక్కుంటే ఒక గమ్యానికి చేరుకుంటారన్న విషయం ఈ అమాయకత్వమైన సమాజానికి తెలియదు. ఇబ్బంది అనిపించిందా జర్నీ టైంలో ఏమన్నా? దూసుకు వస్తుంటారు వెహికల్స్, 2-3 సార్లు స్టిక్స్ విరిగిపోయినాయి. దేశం గర్వించదగ్గ పనులు ఏదో ఒకటి చేయాలని ప్రతి ఇండియన్కి ఒకటి ఉంటుంది. సో నీకు అట్లా ఏమైనా ఉందా? పారాలింపిక్స్లో ఏదైనా అవకాశం వస్తే కనుక మన భారతదేశం గర్వించేలాగా మంచి పేరు తీసుకురావాలని నా మనసులో అభిప్రాయం చెప్తున్నాను. ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేసినావా? అయితే లేదు నా వల్ల ఎందుకులే ఇంకా బ్యాక్ జంప్ కొడితే మేడ మీద పడ్డది, ముఖం ఇట్లా క్రాస్ అయింది, టంగు బయటకు వచ్చింది. ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? యాక్చువల్లీ ఫ్రంట్ ఫ్లిప్, బ్యాక్ ఫ్లిప్ చేస్తాడు, ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తాడు. తర్వాత నాన్ చెక్ నేర్పించినప్పుడు ముందు అతనికి ఏది కావాలన్నా నేను మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాను, ఇంకా లైఫ్ టైం మీరు అకాడమీకి వచ్చేసిన చెప్పేసి. నార్మల్ పర్సన్ ఇది చేయడానికే 10 సార్లు ఆలోచిస్తాడు నార్మల్గా. బట్ నువ్వు ఆ ఆలోచన లేకుండా 10 స్టెప్పులు ఒకేసారి ఎక్కించినావు చూడు, అక్కడే అయిపోయింది. ఆ దేవుడన్న తల వంచాలి. ఫ్యూచర్లో మేము టీవీలో చూడట్లేదు, పెద్ద టీవీలలో. హలో ఆల్, కంటికి చూపు లేకపోయినా ప్రపంచాన్ని చూసే వ్యక్తి నేను ఇలా మీకు పరిచయం చేయబోతున్నా. ఈజ్ అ ప్రవీణ్. సో హలో ప్రవీణ్, ఎలా ఉన్నారు? హాయ్ రాజు, ఎలా ఉన్నారు? మేము బాగున్నామండి. హాయ్ మాస్టర్, హలో, ఎలా ఉన్నారు? ఫైన్. మీరు ఎలా ఉన్నారు? నా పేరు షేక్ తహర్ అండి. ఐఎమ్ రాజు. సో ఇవాళ మనము ప్రవీణ్ని ప్రపంచానికి పరిచయం చేద్దామనేసి మిమ్మల్ని పిలిచడం జరిగింది. థ్యాంక్ యూ. సో ప్రవీణ్ నీ గురించి చెప్తావా నాకు బ్రీఫ్గా? నా పేరు ప్రవీణ్ అండి. నేను బ్లైండ్ హాస్టల్లో ఉంటాను. ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను పీజీ కంప్లీట్ అయిపోయినది ఉస్మానియా యూనివర్సిటీలో. ఇప్పుడు ప్రెజెంట్ అయితే నేను తాహిర్ మాస్టర్ దగ్గర నేను మార్షల్ ఆర్ట్స్ అండ్ జిమ్నాస్టిక్ ట్రైనింగ్కి వెళ్తున్నాను. జిమ్నాస్టిక్ అండ్ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్. మార్షల్ ఆర్ట్స్. సో మీరే ట్రైనర్. ఎస్. సో ప్రవీణ్ గురించి మీ మాటల్లో చెప్పండి ఒకసారి, అసలు మీ దగ్గరికి ఎలా వచ్చాడు అనేది మాకు బ్రీఫ్. అంటే మనది ఉప్పల్లో ఇన్స్టిట్యూట్ ఉంది. ఫస్ట్ అక్కడ జిమ్ ఉంది యాక్చువల్లీ, లివిట్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పేసి. అతని ఫౌండర్ వచ్చేసి రవి. అతను నాకు నార్మల్గా కాల్లో పరిచయం అనమాట. ప్రవీణ్ కాల్ చేసి, సార్ నేను జిమ్నాస్టిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాను, దట్టు అంటే జిమ్నాస్టిక్స్ అండ్ మార్షల్ ఆర్ట్స్ రెండు నేర్చుకోవాలనుకుంటాను, మీ దగ్గర అడ్మిషన్ ఉందా అని చెప్పేసి అడిగాను. సో నేను క్యాజువల్గా ఉంది, ఆల్వేస్ వెల్కమ్ అని చెప్పేసి చెప్పేశాను. కాల్లో తను ఏంటంటే ఒక చిన్న పాయింట్ నేను కూడా మిస్ అయిపోయాను. సార్ నేను పెద్ద బ్లైండ్ని సార్, నేను జాయిన్ అవ్వచ్చా లేదా అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగాను అనమాట. నేను దాన్ని కూడా క్యాజువల్ తీసుకున్నాను. పర్లేదు రండి, ఫస్ట్ మీరు వచ్చిన తర్వాత మాట్లాడి నేను జాయిన్ చేసుకుంటానని చెప్పి అన్నాను. వచ్చిరనమాట, లొకేషన్ పెట్టాను, వచ్చేసాను. సో అకాడమీకి వచ్చిన తర్వాత అక్కడ కింద అంటే లొకేషన్ అక్కడికి అయిపోయింది, కింద వెయిట్ చేస్తూ కాల్ చేసి, సార్ మీరు లొకేషన్లో ఉన్నాను, మీరు ఎక్కడ ఉన్నారని చెప్పేసి అడిగాను. పైకి వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్కి, నేను ఇక్కడే ఉన్నానని చెప్పేసి అన్నాను. లేదు సార్ మీరే కిందికి రండి అని చెప్పి అంటే, నేను ఆల్రెడీ క్లాస్ తీసుకుంటున్నాను అక్కడ. అంటే యాక్టివ్ క్లాస్ నుంచి మధ్యలో క్లాస్ ఆపి బయటికి వెళ్ళి అతన్ని చూడంగానే నిజంగా కాల్లో చెప్పింది అప్పుడు తట్టింది నాకు. ఇతను పెద్ద బ్లైండ్ అని చెప్పేసి అన్నాడు, కానీ నేను అంత ఆలోచించలేదు. అప్పుడు కిందికి వెళ్ళి చూసి అతను స్టిక్ పట్టుకొని స్పెట్స్ పెట్టుకొని ఒక నాకు అక్కడే ఇన్స్పిరేషన్ అనిపించింది. ఇతను ఇక్కడ దాకా వచ్చిందంటే మనము ఇక్కడి నుంచి ఒక స్టెప్ ముందడుగు తీసుకెళ్దామని చెప్పి నేను ఆన్ ద స్పాట్ అడ్మిషన్ తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను. జాయినింగ్ కోసం వచ్చారు కాబట్టి గేట్ నుంచి ఎలా ఎంటర్ అవ్వాలి, అక్కడ వెళ్ళిన తర్వాత ఎంతమంది ఉంటారు, అక్కడ జిమ్ ఉంది, పక్కన మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఉంది. మన అకాడమీ పేరు మార్షల్ ఆర్ట్స్, అది అన్బెండ్ మార్షల్ ఫిట్నెస్ అనమాట. సో ఉప్పల్లో ఉంటుంది. అండ్ వెళ్ళిన తర్వాత జిమ్లో నుంచి ఎంటర్ అయ్యేటప్పుడు అందరు చూసారు నార్మల్గా. ఫస్ట్ టైం మన అకాడమీలో బ్లైండ్ పర్సన్ రావడం ఫస్ట్ టైం అనమాట. సో వెళ్ళి తీసుకెళ్ళి సో అండ్ సో ఇక్కడ వెళ్తే ఎక్విప్మెంట్స్ ఉంటాయి, ఇక్కడ వెళ్తే మనకు అన్ని పిల్లర్స్ ఉంటాయి, గోడ ఉంటుంది, వాష్రూమ్ ఉంటుంది, వాటర్ ఇక్కడ తాగాలి, అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తనకి మొత్తం చూపెట్టేసినాం. ఆ తర్వాత 10 minutes కూర్చోబెట్టి, సో ఎందుకు నేర్చుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అడిగిన నేను. సార్ నాకు ముందు కళ్ళు ఉండేటివి, తర్వాత నాకు కళ్ళు ఆపరేషన్ తర్వాత పోయినాయి. అండ్ దెన్ నేను డ్రీమ్ ఉంది నాకు, అలా ఉండిపోయింది. నేను ఇప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను, మీరు నేర్పిస్తే నేను తీసుకుంటాను, అంటే లైక్ నేర్చుకుంటాను అని చెప్పేసి అన్నారు.
సో నేను ఇమీడియట్లీ డన్ చేసేసాను. ఇతనికి ఎంత కాన్ఫిడెంట్ ఉందంటే నాకు ఎంత కాన్ఫిడెంట్ ఉండాలని చెప్పేసి అప్పుడే క్లిక్ అయిపోయింది నాకు. లైక్ నార్మల్గా మీకు ఏమైనా వార్మప్ ఫ్లెక్సిబిలిటీ టచ్ ఉందా లేకపోతే స్పోర్ట్స్ ఏమైనా టచ్ ఉందా అని చెప్పి చెప్తే తను చిన్న చిన్న బేసిక్ మూమెంట్స్ చేసిండు అనమాట. అది చూసి ఇంకా నేను ఇతనికి 100% నేర్పించచ్చు అని చెప్పేసి కాన్ఫిడెంట్ వచ్చింది. బట్ కళ్ళు ఉన్న వాళ్ళకి నేర్పించడం వేరు. అండ్ నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అతని గురించి లైక్ కళ్ళు లేని వాళ్ళకు నేర్పడం ఎక్స్పీరియన్స్ అది కంప్లీట్ డిఫరెంట్ అసలు. అంటే నేను అదృష్టం అనుకోవాలి. ఇంకా అతను నా దగ్గరకు వచ్చి నేర్చుకోవడం, అతను అంటే అడ్మిషన్ ఇచ్చినందుకు అతను అదృష్టం అనుకోవద్దు, నేను అనుకోవాలి. అట్లా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను చెప్పడానికి. సో 6 months తర్వాత మనకు ప్రవీణ్ అందరిలో పరిచయం అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్గా నేను స్టేటస్ పెట్టడం అని. అందరిలో ప్రవీణ్, ఇప్పుడు నీకు ఈ ప్రాబ్లం చూపు పోయింది అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది అసలు? ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చింది నీకు? యాక్చువల్లీ చూపు అనేది మధ్యలో పోయింది నాకు అండి. అంటే ఏజ్లో అంటే 18 years ఉన్నప్పుడు పోయిందండి. ఓకే. ఎప్పుడంటే 2013లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు. సో అంతకుముందు మీరు నార్మల్ పర్సన్, మాలాగే అన్నీ చూడగలిగినారు, అంత యాక్టివిటీస్ ఉన్నాయి మీ లైఫ్లో? మీలాగే అందరిలాగే నాకు కూడా కనిపించేది. నైట్ పూట కూడా తిరిగేవాడిని, ఫ్రెండ్స్తో కానీ అందరితో కానీ తిరిగేవాడిని. ఓకే. కాకపోతే ఈ సిచ్యువేషన్ రావడం వల్ల ఏమైంది, టోటల్గా బ్లైండ్ అయిపోయాను. 3-4 years వరకు ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. అంటే అప్పుడు టోటల్ బ్లైండ్ అయినాం కాబట్టి ఏం చేయాలో తెలియక కొంచెము చిన్న బాధలు ఉండేవాడిని. ఒక 3-4 months వరకు అసలు నాకు అర్థం అయ్యేది కాదు. కాకపోతే నాకు విషయం చాలామందికి తెలిసింది, మా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ తెలియడం వల్ల ఏమైందంటే వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేయడానికి వచ్చారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నాకు కొంచెం ధైర్యం కలిగింది, నా పని నేను చేసుకోగలిగాను. ఇక ఇలాగే ఇంట్లోనే ఉంటే మనిషి ఏ రకంగా ఆలోచనలో పడి ఏమన్నా ప్రాబ్లం అవుతుందేమో అని మా అమ్మకి కొంచెం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంది. బట్ ఇట్లా బ్లైండ్ హాస్టల్స్ ఉంటాయి, అందులో మీ అబ్బాయిని చేర్పిస్తే ఏదో విధంగా సెటిల్మెంట్ అవుతాడని సలహా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు జాయిన్ అయినారు మీరు హాస్టల్లో? 2016లో. సో 16కి ముందు వరకు మీకు 13లో ప్రాబ్లం వచ్చింది. సో 16 వరకు ఫ్యామిలీతోనే ఉన్నారా? అవునండి. సో అప్పుడు మీ లైఫ్ స్టైల్ ఎట్లుండేది? సడన్గా ఇప్పుడు చూపు పోయిన తర్వాత దాన్ని మీరు ఎట్లా తీసుకున్నారు అసలు? ఇలా అంటే అదే ఇప్పుడే అంటే ఏం చేయాలో తెలియని బాధ. కాకపోతే ఒక కొద్ది రోజుల వరకు అదంతా నార్మల్గా అలవాటు అయిపోయింది. ఇంకా వాళ్ళు రావడం, వీళ్ళు అంటే మా ఫ్రెండ్స్ కానీ రావడం, చుట్టుపక్కల వచ్చి పలకరించడం, ఇలా అందరితో మాట్లాడుతుండడం వల్ల ఇక పరిస్థితి గురించి ఆలోచించకుండా మర్చిపోయి నార్మల్గా అంటే నార్మల్ థింగ్స్, మామూలుగా ఆలోచనలో పడ్డాను. ఇప్పుడు మీకు ఇప్పుడు అన్నీ ఉన్న వాళ్ళకి అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్ని పనులు చేసేస్తున్నాం మేము. సో నువ్వు అన్నీ చూసి సడన్గా ఒక చీకటి ప్రపంచాన్ని చూసినావు. అవునండి. సో ఆ థింగ్స్ అన్ని నేర్చుకోవడానికి నీకు ఎంత కష్టంగా అనిపించింది? అంటే స్టార్టింగ్ ఎవరికైనా కష్టంగా ఉంటుంది, మెల్లమెల్లగా పని చేస్తూ ఉంటే అలవాటు అవుతుంది. అలవాట్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. కాకపోతే రోడ్ మీద వెళ్ళడమే కొంచెం ప్రాబ్లం. మరి స్టడీస్ ఎలా మేనేజ్ చేశారు? బ్లైండ్ కాలేజ్లో వెళ్ళాకనే తెలిసింది ఇలా ఉంటుంది ఆ స్టడీస్ అని. అప్పుడు నాకు లూయిస్ బ్రెయిలీ అనేది పర్ఫెక్ట్గా తెలియదు, విన్నాను కానీ తెలియదు. అంటే ఈ లిపి ద్వారా, అంటే బ్రెయిలీ లిపి ద్వారా బ్లైండ్స్ ఈ విధంగా స్టడీ చేయవచ్చు అని కాలేజ్లో చేరినాక తెలిసింది. ఓకే. సో మీకు ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు స్కూల్లో ఉన్నారా, కాలేజ్ ఇంటర్ ఏమైనా చేస్తున్నారా? ఇంటర్లోనే కదా మీకు వచ్చింది? నార్మల్ కాలేజ్లో చదివిన, ఇంటర్మీడియట్ మధ్యలో డిస్కంటిన్యూ అయింది. నార్మల్ కాలేజ్ మళ్ళీ 3-4 years తర్వాత మళ్ళీ ఇంటర్మీడియట్ చేశా. ఇది నార్మల్ కాలేజ్ నుండి చేశారా? మనకి నార్మల్ బ్లైండ్ కాలేజ్లోనే చేశాను ఇంటర్మీడియట్. ఓకే. సో ఇప్పుడు ఎంత చదువుకున్నారు మీరు? ఎంతవరకు చదువుకున్నారు? పీజీ అయిపోయిందండి. సో పీజీ, మరి డిగ్రీ పీజీ ఎలా మేనేజ్ చేశారు? డిగ్రీ అనేది మామూలుగా నేను బీజీఆర్ కాలేజ్లో చదివానండి. ఓకే. నారాయణగూడలో ఉంటుంది, బాబు జగజీవన్ రామ్ కాలేజ్. అందులో డిగ్రీ పూర్తి చేశాను. ఓకే. మామూలుగా అది నార్మల్ కాలేజే, బ్లైండ్కి సంబంధించింది కాదు. అచ్చా, నార్మల్ అందరు కలిసి? ఓకే. అందులో నేను కూడా ఒక స్టూడెంట్ని. కాకపోతే ఏంటంటే కరోనా రావడం వల్ల నేను కాలేజ్ సరిగా ఎవరు వెళ్ళలేకపోయారులే. అవునులేండి. ఎవరు వెళ్ళలేకపోయారు. రొటీన్గా మొత్తం
3 years కంప్లీట్ అయిపోయింది. ఓకే, సక్సెస్ఫుల్గా కోవిడ్లో ఇంకా మా బీజేఆర్ కాలేజ్లో మా ఫ్రెండ్స్ కూడా చాలా క్లోజ్ నాతో. మా లెక్చరర్స్ కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరు క్లోజే. ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు, తీసుకువెళ్ళడము తీసుకురావడము జరిగేది. సో ట్రావెలింగ్ ఒకళ్ళే చేస్తారా మీరు? వచ్చేటప్పుడు చేస్తాను, ఇంకా ఫ్రెండ్స్కి కనిపిస్తాను కదా నేను. ఇంకా కనిపించినప్పుడు తీసుకెళ్తారు, తీసుకొస్తారు, బస్ ఎక్కి. అంటే ఇప్పుడు హాస్టల్ నుంచి సింగిల్గానే స్టార్ట్ అవుతారు మీరు? అవును, సింగిల్ బస్ ఎక్కడం నుంచి కాలేజ్ రావడం వరకు? కాలేజ్ రావడం మార్కి. ఓ నైస్. సో ఎగ్జామ్స్ ఎట్లా చేసేటోళ్ళు? ఫైనల్ ఎగ్జామ్స్ ఫ్రెండ్స్ హెల్ప్ ఉండేవారు, ఫ్రెండ్స్ హెల్ప్ ఉండేది కొంచెం. ఓకే. ఇక మామూలుగా మెయిన్ ఎగ్జామ్స్ ఏదైతే ఉంటాయో వాటికి మాత్రమే స్క్రైబ్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఏదైతే ఈ లైఫ్ ఇలా వెళ్తుందో సడన్గా మీ లైఫ్లోకి స్పోర్ట్స్ అనేది ఎంటర్ అయింది. అసలు ఆ థాట్ ఎలా వచ్చింది, నేను ఇటు సైడ్ వెళ్ళాలి, స్పోర్ట్స్ సైడ్ వెళ్ళాలి అనే థాట్ ఎలా వచ్చింది మీకు? యాక్చువల్లీ ఈ థాట్ అనేది మధ్యలో రాలేదు, నాకు చిన్నప్పటి నుంచే ఉండేది. ఈ మార్షల్ ఆర్ట్స్ మూవీస్ ఎక్కువ చూసేవాడిని. చూస్తే మా అమ్మ చాలా కోపగించుకునేది. ఈ సినిమాలు చూస్తే మా పిల్లాడు ఎక్కడ గొడవలు నేర్చుకుంటారని మా అమ్మ భయం, చూడనిచ్చేది కాదు. నేను తెలియకుండా చూసేవాడిని. అదే మైండ్లో బాగుండేది, చూపు అయినా కూడా ఈ మైండ్లో నుంచి పోలేదు. ఇంకోటి ఏంటంటే చూపు లేదు, ఎలా నేర్చుకుంటాను, ఇది మనకు సాధ్యం అవుతుందని మనసులో ఉండేది. అప్పుడు ఇలాంటి సాహసం మనం చేయలేంలే, కనబడిన మనకెందుకో మైండ్ నుంచి తీసేయాలని డిమోటివేట్ చేసుకున్నాం. అదే కనబడిన మనం ఎందుకు ఇలాంటి నేర్చుకోకూడదు, ఇలాంటి విన్యాసం ఎందుకు చేయకూడదు అని నాకు ఆలోచన. అప్పుడే మైండ్లోకి వచ్చిన తర్వాత ఇలా ముందడుగు చేస్తా. అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది మీకు? అమ్మ సపోర్ట్ అంటే యాక్చువల్లీ నేను హాస్టల్లో ఉండడం కానీ మా అమ్మని ఓకే ప్రతిదానికి కొంచెం అంటే ఏమన్నా మంచి చెడ్డలు ఉన్నా మా అమ్మని చూసుకునేది. సో ఇప్పుడు మీరు ఉంటున్న హాస్టల్లో మొత్తం ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే ఉంటారా? బ్లైండ్ పర్సన్ అంటే కొంచెం పార్షల్లీ కూడా ఉంటారు, కొంచెం కొంచెం కనిపించిన వాళ్ళు. సో మోస్ట్లీ ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? ఖాళీ టైంలో ఉంటే కొన్ని ప్రాక్టీస్ చేసుకుంటా, ఇలాగే చిన్న బేసిక్స్. అంటే ఎప్పుడంటే అప్పుడే చేయను, మార్నింగ్ ఈవినింగ్ అయితే పక్కా ఖచ్చితంగా చేస్తూ ఉంటాను. క్లాసెస్కి ఎప్పుడు వెళ్తావు మాస్టర్ దగ్గరికి? ఈవినింగ్ వెళ్తాను, మార్నింగ్ అయితే చాలా కష్టం. మార్నింగ్ అయితే అంత దూరం కాబట్టి వెళ్ళడానికి వీలు కుదరదు. ఏదైనా వచ్చేసి మెహదీపట్నం, మనకి మెహదీపట్నం దాటిన తర్వాత వస్తుంది. ఓకే. స్టూడియో వచ్చేసి ఉప్పల్లో. ప్రాక్టీస్కి వెళ్ళాలంటే ఉప్పల్కి వెళ్ళాలి. అవును, ఖచ్చితంగా. ఏదైతే స్పోర్ట్స్ లైఫ్ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుందో మీ అచీవ్మెంట్స్ ఏమున్నాయి అసలు? ఏదైనా ఆపర్చునిటీస్ వచ్చినాయా? ఇంకా అవకాశం రావాలి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. అంటే ఎట్లా? ఇతన్ని అడిగిన అనమాట. నార్మల్గా నేను టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయాలంటే, అంటే లైక్ అందరూ పార్టిసిపేట్ చేస్తున్నలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు, ఇతనికి కొంచెం సీరియస్గా తీసుకొని మనం పారాలింపిక్స్ వరకు మనం ట్రై చేద్దామని చెప్పేసి మన మాస్టర్ వాళ్ళందరూ మాట్లాడుకున్నాం అనమాట మీటింగ్స్లో. ఫ్యూచర్లో నిన్ను మేము టీవీలో చూడట్లా, పెద్ద టీవీలలో. థ్యాంక్ యూ రాజు, కనిపిస్తావు కదా. ఫేవరెట్ హీరో ఎవరు చెప్పు నాకు ఫస్ట్. చిన్నప్పుడు బాగా ప్రభాస్ మీద ఇంట్రెస్ట్ ఉండేది. సో ప్రభాస్ గారు ఫేవరెట్. రీసెంట్ మూవీ వచ్చింది కదా, అంటే టైమింగ్ సినిమాల మీద ఎక్కువ ఫోకస్ చూపించట్లేదు. సో అలా కానీ అసలైన ఫేవరెట్ హీరో అంటే బ్రూస్లీ. ఆయన ఇన్స్పిరేషన్ మెయిన్ అంటే. ఓకే ఓకే. సో క్లాస్ ఎలా ఉంటుంది మాస్టర్? ఇప్పుడు నార్మల్ పర్సన్తో ఇది చెయ్యి నువ్వు అంటే వాళ్ళు చేసేస్తారు నార్మల్గా. ప్రవీణ్కి చెప్పాలంటే మీరు దగ్గరికి వెళ్ళి మరి ప్రతిదీ చూపించి చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. సో అది మీరు ఎట్లా చేయిస్తున్నారు? అతను ఎలా నేర్పియాలి? యాక్చువల్లీ వార్మప్ చేపిద్దాం. ఫస్ట్ వార్మప్ చేపించిన తర్వాత పాయింట్ టు పాయింట్ అర్థం చేసుకుంటున్నాడా. ఇప్పుడు ఫస్ట్ థింగ్ మనము ఒక వార్మప్ అయినా సరే ఒక 1 వీక్తో పాటు అతనికి మనము చూపించాలి. ఆ వార్మప్లోనే నాకు అర్థమైపోయింది. అంటే జస్ట్ బిగినింగ్ ఇలా బట్టి హెడ్ ఎక్సర్సైజ్ చేయడం. లైక్ సపోజ్ హెడ్ ఎక్సర్సైజ్ అప్ అండ్ డౌన్ ఉంది అన్న, ఇలా పట్టుకోండి, ఇలా చేయండి, హెడ్ అప్ హెడ్ డౌన్ ఇలా పట్టుకోవడం, సైడ్ టు సైడ్ అలా చిన్నగా దగ్గరికి వెళ్ళి చెప్పాలి. అంటే ఏదైనా కానీ పట్టుకొని చేపిస్తాను మాకు, అంటే ఇమాజినేషన్ వస్తుంది. నేను చెప్తే అర్థం అవ్వకపోతే అతను ఏంటంటే నన్ను పట్టుకొని చూస్తాడు. నేను ఈ పోస్టర్లో ఉన్నాను, సపోజ్ ఈ పంచ్ ఇలా కొట్టినాను, సో ఆ పోస్టర్ నన్ను మొత్తం టచ్ చేసి చూస్తాడు అనమాట. ఓకే. ఆ తర్వాత నన్ను గ్రాప్ చేసుకుని సార్ ఇలా నేను అని చెప్పేసి మళ్ళీ నేను కరెక్షన్ చేస్తాను. అలా ఫీల్ అవ్వాలి నేను. ఫ్లిప్స్ కొట్టి ఎంగల్ ఫ్రంట్ ఫ్లిప్ బ్యాక్ ఫ్లిప్ చేస్తాడు, ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తాడు. తర్వాత నాన్ చెక్ నేర్పించినప్పుడు ఇవన్నీ ఏంటంటే కొంచెం టఫే, కాకపోతే అతనికి కనిపించదు. కొంచెం మనం నేర్పించినప్పుడు దగ్గరుండి నేర్పిస్తే మనకు తగులుతుంది. అంటే ఫ్లిప్స్ కొట్టినా సరే హ్యాండ్స్ తగులుతాయి. నార్మల్గా అతనికి ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా చెప్పాలి. 2-3 టైమ్స్ తగిలినా సరే నార్మల్గా నేను హ్యాండిల్ చేసుకున్నాను. నాన్ చెక్ అయినా సరే పర్లేదు. ఏంటంటే ట్రైనింగ్లో అతను నాకు అలవాటు అయిపోయాను అనమాట.
ఇతనికి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి నాకు ప్రతి ఒక్కటి చిన్న చిన్న పాయింట్ పట్టుకొని చేపిస్తూ అలా అయిపోయింది. మీకు డబుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఓకే. అంటే ఫస్ట్ థింగ్ ఒక 1 వీక్ హార్డ్ పోయినా సరే తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ముందు ముందు అతనికి ఏది కావాలన్నా నేను మొత్తం ట్రైనింగ్ ఇచ్చేస్తాను, ఇంకా లైఫ్ టైం మీరు అకాడమీకి వచ్చేసాను అని చెప్పేసాను. ఇప్పుడు ప్రజెంట్ అందరికి అలవాటు అయిపోయింది. ప్రవీణ్ వస్తున్నాడు అంటే కింద నుంచి ఎవరైనా పాస్ అవుతుంటే అలా చేయబట్టుకొని పైకి తీసుకురావడం, అతని వాష్రూమ్ తీసుకురావడం, వాటర్ తాగిపోయడం, క్లాస్ లోపల తీసుకురావడం, రిటర్న్లో అతనికి అప్పుడప్పుడు డ్రాప్ చేయడం. అలా నేను కూడా 1 వీక్తో పాటు డ్రాప్ చేసిన అనమాట. అతను నా ఇబ్బందులు లైక్ నేను క్లాస్ వదిలేసి మరి వస్తున్నాను కాబట్టి ప్రవీణ్ ఏమన్నాడు అంటే, సార్ మీరు క్లాస్ కంటిన్యూ చేయండి, నేను నా అంతలో నేను వెళ్తాను. మెహదీపట్నం నుంచి ఉప్పల్లో బస్ స్టాప్ దిగిన తర్వాత ఆ సిగ్నల్ నుంచి మళ్ళీ అకాడమీ వరకు ఒక స్ట్రీట్ ఉంటుంది, బై వాక్ రావాలి అక్కడి నుంచి. సో ఒక 1-2 టైమ్స్ నేను చూసిన, అంత చెప్పిన కూడా నమ్మకుండా జస్ట్ వెళ్తుండే ఎట్లా వస్తున్నాడు అదంతా గమనించి నేను ఇంకా అతనికి వదిలేసిన. అతను డైలీ వస్తున్నాడు వెళ్తున్నాడు, ఇంకా అట్లా 3 years కంప్లీట్ అయిపోయింది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు ఆయన ఇయర్స్ అని కాదు, ఆ పట్టుదల పట్టుకొని చేస్తున్నాడు కదా, లైక్ మార్షల్ ఆర్ట్స్, నాన్ చెక్ కానీ జిమ్నాస్టిక్స్ కానీ, అదంతా పాయింట్ టు పాయింట్ ఒక్క మూమెంట్ వచ్చిన తర్వాత ఇంకో మూమెంట్లో వెళ్ళడం అతను మంచితనం. నా అభిప్రాయం ఏంటంటే ఇలాంటి గేమ్స్ నేర్చుకుంటే కనుక ఫిజికల్ ప్రాబ్లం ఎవరికి ఉండదు. ఓకే. హెల్త్ ప్రాబ్లం ఎలాంటివి ఉండవు. యాక్చువల్లీ స్టార్టింగ్లో వచ్చినప్పుడు కూడా అతను వెయిట్ కూడా ఎక్కువనే ఉండే, చాలా ఈజీగా మంచిగా బాడీ 7-8 kgs తగ్గి ఇప్పుడు ఫిట్గా అయిపోయాడు. పబ్లిక్గా కొంచెం పుట్ట వేసుకొని వచ్చేవాడు అనమాట. అవుట్ఫిట్ బట్టి అంటే జిమ్లో అకాడమీలో మార్షల్ ఆర్ట్స్ ఒక డోజోకి వెళ్తున్నాను, నేను అవుట్ఫిట్ ఎలా వేయాలి సార్ అని చెప్పి అడిగితే అక్కడ మనకు అకాడమీలో కూడా చాలామంది హెల్ప్ చేశారనమాట నార్మల్గా. సో నేను ట్రాక్ ప్యాంట్, టీషర్ట్స్, షూస్ ఏమన్నా సరే నేను చూసుకుంటాను అనిపించి మన క్లయింట్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు హెల్ప్ చేశారు. ఆ తర్వాత మన జిమ్ ఓనర్ రవి అన్న, ఆయన కూడా అతనికి హెల్ప్ చేశాను అనమాట ఇలాంటి విషయంలో. ఇతను వచ్చిందంటే అక్కడ మనకు ఇప్పుడు అకాడమీకి ఇన్స్పైర్ అవుతుంటారు, అందరూ చూసి ప్రౌడ్ ఫీల్ అవుతారు, అరే మన అకాడమీకి మోటివేషన్ వచ్చేస్తుంది, ఇప్పుడు మనం కళ్ళుండి కూడా చేయలేకపోతున్నాం. యాక్చువల్లీ ఒక 2-3 days అంటే 1 week గ్యాప్ ఇచ్చిన అనుకో రాకపోవడం, అరే అన్న మీరు కనబడటం లేదు ఏంటి అని అడుగుతారు, అలా కూడా అడుగుతారు. మంచి ఫ్రెండ్స్ అయిపోయినారు అంతా. సో నార్మల్ కదా, ఇతన్ని సపరేట్ చూడడం అలాంటిది ఏమీ లేదు, అలా ఏం లేదు. సో నీ వల్ల చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు ప్రవీణ్. థ్యాంక్ యూ రాజు. ఇది చెప్పండి, ఇప్పుడు మీకు ఇబ్బంది వచ్చింది, చూపు పోయింది, ఎందుకు నాకు ఇట్లా అయ్యింది అని ఎప్పుడన్నా అనుకున్నారా మీరు? నాలాగా ఎవరికి రాకూడదని అనుకున్నాను. తర్వాత జరిగింది ఏదో జరిగిపోయింది, మళ్ళీ రాదు కదా, ఇక దానికి గతం గురించి ఆలోచించదని తర్వాత ఆలోచించా. గతం గత ఎగ్జాక్ట్లీ అయింది, అయిపోయింది, ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేయాలని ఆలోచించిన. ఒకటి చెప్పండి, ఇప్పుడు ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు, మీకు మాస్టర్ దొరికినారు కాబట్టి ఒక ఎంకరేజ్మెంట్ అనేది దొరికింది, ఇట్లా చాలామంది మిగిలిపోతున్నారు, వాళ్ళ దగ్గర కళ్ళు ఉంది. ఇప్పుడు చాలామంది అంటుంటారు అన్నుండి కొంతమంది ఏం చేయలేకపోతున్నారు, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నాను? యాక్చువల్లీ మనలో ఉన్న లోపం ఏంటంటే ప్రయత్నించకపోవడం. నీకు ఒకవేళ అవకాశం ఇవ్వలేదు అనుకో, ఇంకొకరిని ప్రయత్నించాలి. ఒకరి మీద ఎక్కువ డిపెండ్ అవుతే ఏమవుతుంది, తన గురించి తనకు తెలియదు. ఓకే, నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, నా ప్రయత్నం నేను చేసినా కాబట్టి నాకు ఇలా అవకాశం వచ్చిందని చెప్తున్నా. ఓకే, సో ఫ్యూచర్ గోల్స్ ఏంటి మరి? ఇంకా ఫ్యూచర్ గోల్స్ ఏంటంటే ఒలింపిక్స్లో ఆడాలని ఉంది, ఏదైనా ఇట్లా టోర్నమెంట్స్లో ఆడాలని ఉంది. సార్ ప్రయత్నం సార్ చేస్తున్నారు. ఓకే, మీ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ ఉంది సార్. ఇంకోటి ఏంటంటే అలా రావాలని కోరుకుంటున్నాను, మీ ఆశీర్వాదం కూడా ఉండాలి. డెఫినెట్లీ మీరు అచీవ్ చేయాలి, ఎందుకంటే సార్ కూడా ఎంతో కష్టపడి నేర్పిస్తున్నారు కాబట్టి దానికి ఫలితం ఉండాలి. ఎస్. సో ఏదైతే మీరు అది అచీవ్ చేయాలి, అచీవ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తారు కదా, ఇస్తాను. ఆ రోజు వచ్చి కప్ పట్టుకొని మనం ఇంటర్వ్యూ ఇక్కడ కప్ పెట్టేసి ఇంటర్వ్యూ తీసుకుందాం. సో డెఫినెట్లీ మీరు అది అచీవ్ చేయాలని అనుకుంటున్నా. నార్మల్ ఫుడ్ ఎలాంటిది తీసుకుంటావు? అంటే ఫుడ్ తీసుకోవాలి, యాక్చువల్లీ అది హాస్టల్ ఫుడ్ కాబట్టి వాళ్ళు ఏం పెట్టినా తినాల్సిందే. ఓకే, ఫైన్. ఇప్పుడు మీరు పీజీ దాకా చేసినారు, అప్పుడెప్పుడో మనకి ఇంటర్లో చూపు పోయింది, పీజీ చేశారు. సో ఈ లెసన్స్ వినడం అలాంటిది ఎట్లా, మనకు నోట్స్ రాసుకోవడం అలాంటిది అదంతా ఎట్లా చేశారు? యాక్చువల్లీ నార్మల్ కాలేజ్ చదివినా కదా, కొంచెం కష్టంగా అనిపించింది. అంటే మధ్యలో చూపోవడము, లిపి అంటే బ్రెయిలీ లిపి పర్ఫెక్ట్గా నేర్చుకోకపోవడం వల్ల, అంటే నేర్చుకున్నాను కానీ
ఆడియో ఈ మధ్య టెక్నాలజీ పెరిగిపోయింది, ఆడియో మెటీరియల్స్ వచ్చాయి, అది వినడమే మాకు దాని మీదనే డిపెండ్ అయిపోయాం. ఇప్పుడు నార్మల్ ఎగ్జామ్ టైంలో ఇప్పుడు మేము నోట్స్ పెట్టుకొని చదువుకుంటాం నార్మల్గా. సో మీరు ఎలా హ్యాండిల్ చేసేటోళ్ళు ఆ సిచ్యువేషన్? అంటే మా ఫ్రెండ్స్ని అడిగి తెలుసుకునేవాడిని, లేదా ఇట్లా ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ టెక్నాలజీ పెరిగిపోయింది, స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తారా మీరు? కంపల్సరీ స్మార్ట్ ఫోన్లోనే మొత్తం యూట్యూబ్లో చూసుకుంటా. ఓకే. ఈ మా స్మార్ట్ ఫోన్లో చాలా యూట్యూబ్లో చాలా రికార్డింగ్స్ వస్తున్నాయి కదా, ఆహా. ఏది నువ్వు ఏ సబ్జెక్ట్ పెట్టాలంటే ఆ సబ్జెక్ట్ వస్తానంటే. ఎట్లా నార్మల్గా నెంబర్ అదంతా ఇప్పుడు ఎవరికైనా కాల్ చేయాలనుకుంటున్నారు అప్పుడు ఎట్లా హ్యాండిల్ చేస్తారు? అది చెప్తుంది కదా టాక్ బ్యాక్. ఆహా, మొత్తం మీరు చేస్తున్న ప్రతి మూమెంట్ వాయిస్ వస్తుంది అది చెప్తేనే మాకు అర్థమవుతుంది. సో ప్రవీణ్, సింపుల్గా చెప్పండి రాజు గారు, సొసైటీకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అసలు ఒక్క మాటలో? ఎవరు ఎంత అవమానించినా కానీ ఏదో ఆ విషయాన్ని బాధపడద్దు, మనసులో పెట్టుకోకూడదు. నిన్ను అవమానించిందంటే నిన్ను ముందుకు తీసుకొస్తున్నారని అర్థం. ఒక నలుగురు వ్యక్తిని ఎంత అవమానిస్తే అన్ని అవకాశాలు వెతుక్కుంటే ఒక గమ్యానికి చేరుకుంటారన్న విషయము ఈ అమాయకత్వమైన సమాజానికి తెలియదు. ఆ విషయం తెలుసు సమాజం. అవును, ఎందుకంటే చెప్తున్నా, ఒకరు మాటలు అనేవారు ఉంటారు కానీ ఎంకరేజ్ చేయవారు చాలా తక్కువ మంది. ఇన్సల్ట్ చేసిన వాళ్ళని నువ్వు మనసులో పెట్టుకోవద్దు, అయింది అయిపోయింది. నువ్వు అవకాశాలను వెతుకో, అమ్మాయిని మనసులో పెట్టుకోవద్దు. ఇప్పుడు ప్రజెంట్ ఆయనకు చెప్పినా కూడా, ప్రవీణ్ అన్న మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు అని చెప్పి చెప్పారు కదా, మీలాగా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరికీ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి చెప్పారు. ఒక్క చిన్న వీడియో తీసినాం అనమాట. అన్న మనం ప్రాక్టీస్ చేసినాం, సక్సెస్ చేసినాం, నువ్వు నేర్చుకోవాలనుకుంటున్నావు, నేర్చుకున్నావు, వీడియో తీసుకుంటానని చెప్పేసి అన్న. ఆయన ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి, సార్ ఈరోజు వద్దు, నేను కొంచెం షేవింగ్ చేసుకొని మంచిగా నీట్గా రెడీ వస్తాను. స్మార్ట్ ఉన్నాడు, స్మార్ట్ ఉన్నారు మీరు మొత్తం. అలా కొన్ని మాస్టర్స్ అందరు చూసి ఇన్స్పైర్ అయ్యారు. ఇతను నిజంగా బ్లాండా లేకపోతే మీరు ఇట్లా వీడియో వైరల్ అవ్వడం పెట్టినారా అని చెప్పి అంటే, అతనికి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా ఉంది. అతను పోనీ వాళ్ళ హాస్టల్లో కానీ గవర్నమెంట్ ఏమన్నా ఫండ్స్ రిలీజ్ చేసి వాళ్ళ హాస్టల్ కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అంటే లైక్ హెల్తీ ఫుడ్ అరేంజ్ చేస్తే కూడా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే అతను రావడం పోవడం కూడా మెహదీపట్నం టు ఉప్పల్ల. సో చాలాసార్లు అడిగాను అనమాట, అన్నయ్య మన ఇన్సిడెంట్ అయిందా అంటే మన అకాడమీ వచ్చేటప్పుడు అంటే చెప్పుకోవాలి కదా, లైక్ ఏం జరగలేదు అని చెప్పేసి అన్నాడు. నార్మల్గా చిన్న దెబ్బ తగిలించుకొని వచ్చాడు. ఏమైందన్న ఎలా జరిగిందని చెప్పేసి అంటే, నార్మల్గా ఒక రోడ్ దాడుతుంటే అనుకోకుండా సిగ్నల్ అప్పుడు పడ్డది, ఒక ఆటోడు ఇట్లా గుద్దిండు, అంతా ఓకే సార్, నో ప్రాబ్లం, బాగానే ఉంది. బట్ నేను అప్పుడు ఒకసారి ట్రై చేసిన, నార్మల్గా వెళ్ళి జస్ట్ రోడ్ దాటడం కాదు, అకాడమీ నుంచి డైలీ నేను ఒక అన్ని సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తున్నాను. ఒక్కసారి స్టెప్స్ దిగడం, ఎక్కడం, లేకపోతే అకాడమీలో నా ప్రజెంట్ ఓన్ అకాడమీలోనే నేను వాక్ చేద్దామన్నా నాకు కుదరలేదు. అంటే అన్ని ఇయర్స్ నుంచి నేను చేస్తున్నాను. సో అసలు ఎట్లా అక్కడి నుంచి రావడం వెళ్ళడం ఎలా జరుగుతుంది అసలు నాకు అర్థం అవ్వట్లేదు అది ఇప్పటి కూడా. బట్ హీస్ రియల్లీ గ్రేట్ హీరో. చాలామందికి ఇన్స్పైర్ చేసిండు. అండ్ మ్యాక్సిమం ఏంటంటే అందరూ స్టడీస్తో పాటు స్పోర్ట్స్లో ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి ఇవాళ రేపు. ఇదే కాకుండా క్యాంపస్లో నేను కొద్దిగా అవకాశం దొరికింది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి. ఏ క్యాంపస్ అన్నారు? ఉస్మానియా యూనివర్సిటీ. యస్, ఉస్మానియా యూనివర్సిటీ. సో పీజీ ఉస్మానియా యూనివర్సిటీ నుండి చేసినారు. అవును. ఓకే, నైస్. అక్కడ నా మామూలుగా డైలీ అప్పుడప్పుడు జిమ్కి వెళ్తుండేవాడిని, మార్నింగ్ క్లాస్కి వెళ్ళేవాడిని, ఇక ఈవినింగ్ జిమ్కి వెళ్ళి తర్వాత. సో స్విమ్మింగ్ వచ్చా ఇప్పుడు మీకు? పర్ఫెక్ట్ రాదండి, ఎందుకంటే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. ఓకే, పర్ఫెక్ట్ కాదు, నీకు స్విమ్మింగ్ రావడమే పెద్ద మ్యాటర్ అసలు. వస్తుంది, నాకు స్విమ్మింగే రాదు. నీళ్ళలో ఎవడన్నా దోసేస్తే గిలగిల కొట్టుకుంటా నేను. 2-3 వీడియోలు పెట్టినా, దాన్ని మొత్తం వైరల్ అయిపోయింది చేస్తున్నారు. ఫేస్బుక్, ఇన్స్టా ఉందా మీకు? లేదండి. ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో స్టేటస్ పెడతాడు. వాట్సాప్లో స్టేటస్ పెడతా. యాక్చువల్గా మేము కూడా అంటే వాటర్లో ఇట్లా డైవ్ చేసిన, ఫ్లిప్ కొట్టి వాటర్లో డైవ్ చేస్తే మళ్ళీ స్విమ్మింగ్ చేసుకుంటా బయటకు వచ్చా. ఆ వీడియో అప్పుడప్పుడు 2-3 సార్లు పెట్టా, లైక్స్ వచ్చినాయి. లైక్ మీకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ దొరుకుతుంది? ఇప్పుడు నార్మల్గా చాలా ఆర్గనైజేషన్స్ ఉంటాయి బయట మీలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి వస్తారు. సో అలాంటి వాళ్ళు ఎట్లా హెల్ప్ చేస్తున్నారు మీకు? ఏమంటే మాకు ఇట్లా మామూలుగా ట్రావెల్ చేసుకోవడానికి స్టిక్స్ ఇస్తారు, అంటే కేన్ అంటారు వాటిని. డ్రెస్ కూడా ఇస్తారు మాకు, అంటే డ్రెస్ అంటే డ్రెస్ డైలీ ఇయర్ ఒక క్లాత్ ఇస్తారు మాకు, ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇస్తారు. అంటే ఇయర్లీకి ఒకసారి వస్తూ ఉంటుంది.
మంత్లీ పెన్షన్ కానీ ఇన్కమ్ మంత్లీ పింఛన్ మాకు అంటే గవర్నమెంట్ ఇస్తుందిలే, ఫెన్షన్ వస్తుంది మీకు. పింఛన్ వస్తుంది 4000. సో ఇప్పుడు ఇంతవరకు ఓకే ఫెన్షన్ వస్తుంది, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా గవర్నమెంట్ నుంచి ఇది వస్తే బాగుండు, మా లైఫ్ ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంటుండే అని ఏమన్నా ఉందా మీకు? యా, మా బ్లైండ్స్ అందరికీ జాబ్ ఆపర్చునిటీస్ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ అవకాశాలు రావాలని కోరుతున్నాం. ఓకే, అంటే ఇంతవరకు లేవా లైక్ నార్మల్గా? చాలా ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి హ్యాండిక్యాప్లు కూడా చెప్పుకోలేని కొన్ని ఉన్నాయి, అంటే సారీ ఉన్నాయి కానీ వీళ్ళు ఇక్కడ లోకాలిటీ నుంచి వీళ్ళు రీచ్ అవ్వడం అదొకటే పెద్ద మ్యాటర్. లైక్ వాళ్ళే కొన్ని ఇన్స్టిట్యూట్స్కి ట్రావెల్ చేసి ప్రైవేట్ వాళ్ళైనా గవర్నమెంట్ వాళ్ళైనా సరే అక్కడ టాలెంట్ ఎక్కడ ఉంది అక్కడ గుర్తించి, లేకపోతే ఆ హాస్టల్ వల్లే మన దగ్గర ఒక 200 మెంబర్స్ ఉన్నారు, దాంట్లో ఈ మల్టీ టాలెంటెడ్ వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళే గవర్నమెంట్కి చెప్పడం, ఒక లెటర్ పడి ఇవ్వడం, అలా సపోర్ట్ చేస్తుంటే కొంచెం బెనిఫిట్ ఉంటుండే వీళ్ళందరికీ. దొరుకుతుంది. ఇప్పుడు అదేంటంటే ఆయన టచ్లోనే ఉన్నాడు. ఒక్కసారి అతను గోల్ సక్సెస్ అయ్యి నాకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది అని చెప్పేసి అంటే ఇప్పుడు ఇతన్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అవుతారు. సో ఏమైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నావు ప్రవీణ్? అవుతున్నానండి. ఓకే, సో జాబ్ కొడతావు, కొట్టాలి కూడా నువ్వు. యాక్చువల్లీ ప్రవీణ్ 2 లైఫ్స్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఒకటి కళ్ళున్న ప్రపంచం చూసిండు, కళ్ళు లేని ప్రపంచం చూస్తున్నాడు. ఇప్పుడు నార్మల్గా మనమే కళ్ళకు గంతలు కట్టుకుంటేనే మనం అంత ఇదైపోతాం, సడన్గా ఒక్కసారి ఓపెన్ చేస్తే మనకు విచిత్రంగా ఉంటుంది. అలాంటిది ఆయన ఆ లైఫ్ నుంచి మొత్తం చీకటి ప్రపంచానికి వచ్చేసినాడు. మళ్ళీ ఈ జీవితాన్ని అంటే రీస్టార్ట్ మనం చేయలేం నార్మల్గా, అస్సలు కాదు మన వాళ్ళు. అవునండి. ఇబ్బంది అనిపించిందా జర్నీ టైంలో ఏమన్నా? అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, ఎందుకంటే రోడ్ క్రాసింగ్ కదా, రూల్స్ కొంచెం ఎక్కువ ఫాలో అంటే మెయింటైన్ చేయరు పబ్లిక్ కూడా, ఎలా పడితే అలా వస్తుంటారు కాబట్టి కొంచెం భయం వేస్తుంది. రోడ్ క్రాస్ చేయాలంటే చేయగలుగుతాం సిగ్నల్ ప్రకారంగా, కానీ దూసుకు వస్తుంటారు వెహికల్స్. అవి 2-3 సార్లు స్టిక్స్ ఇరిగిపోయినాయి. అందుకని కొంచెం భయానికి నేను వేరే వాళ్ళని హెల్ప్ అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగా అడగాల్సిందే, ఎందుకంటే తప్పదు కదా. మామూలుగా ఏదన్నా చిన్న చిన్న గల్లీలో కానీ అది మాకు కామనే, మెయిన్ రోడ్ కాబట్టి, హైవే రోడ్ కాబట్టి రోడ్ క్రాస్ చేయలేము. మన దేశం కోసం ఏం చేయాలనుకుంటున్నాను, ఒక ఆలోచన ఉంటుంది కదా, నాకు ఇది వచ్చి ఉంటే ఇది నేను చేస్తా, నేను ఏందో ప్రూవ్ చేస్తా, దేశం గర్వించదగ్గ పనులు ఏదో ఒకటి చేయాలని ప్రతి ఇండియన్కి ఒకటి ఉంటుంది. సో నీకు అట్లా ఏమైనా ఉందా? ఇంకా ముందుకు సాగాలంటే పారాలింపిక్స్లో ఏదైనా అవకాశం వస్తే కనుక వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది నా నమ్మకం. ఓకే, అలా వచ్చిందంటే మన భారతదేశం గర్వించేలాగా మంచి పేరు తీసుకురావాలని నా మనసులో అభిప్రాయం చెప్తున్నాను. అది మీరు డెఫినెట్లీ అచీవ్ అవ్వాలని అనుకుంటున్నా నేను. ఖచ్చితంగా అందరి ఆశీర్వాదం ఉండాలి. డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే నార్మల్ పర్సన్ ఇది చేయడానికే 10 సార్లు ఆలోచిస్తాడు. నార్మల్గా ఒక స్టెప్ తీసుకోవడానికి 10 సార్లు ఆలోచిస్తాడు. బట్ నువ్వు ఆ ఆలోచన లేకుండా 10 స్టెప్పులు ఒకేసారి ఎక్కించినావు చూడు, అక్కడే అయిపోయింది. ఆ దేవుడన్న తల వంచాలి. అది నువ్వు ఇంకా నీ ఏదైతే ట్రైనింగ్ ఉందో దాన్ని సక్సెస్ఫుల్గా ముందు మైండ్లో ఏముండాలంటే మనం ఇది చెయ్యలేము అనేది పెట్టుకోవద్దు, చెయ్యలేదే చేసి చూపించేది ప్రయత్నం చేయాలి. అది మైండ్ ఉంటే నువ్వు దేనికైనా ముందుకు సాగగలుగుతావు. సో నీ మైండ్లో అదే స్టిక్ అయి ఉంటుంది ఇప్పుడు. అవును. ఎప్పుడైనా బ్యాక్ స్టెప్ వేసినావా? అయితే లేదు నా వల్ల ఎందుకులే ఇంకా, తల దెబ్బ అమ్మో మెడ ఇరిగిపోతుంది అని మనసులో భయం ఉండే కొంచెం. ఓకే, అంటే ఒకసారి ఏమైందంటే నాకు ముందే మొండితనం కదా కొంచెం ఈ విషయంలో. ఒకసారి మ్యాట్ వేసుకొని, అంటే నా దగ్గర వేరే మ్యాట్ ఉండే, అది వేసుకొని బ్యాక్ జంప్ కొట్టిన. బ్యాక్ జంప్ కొడితే మేడ మీద పడ్డది, ముఖం ఇట్లా క్రాస్ అయింది, టంగ్ బయటకు వచ్చింది, నా బాడీ మీద పడ్డది. ఓకే, ముఖం మీద అంటే కొంచెం క్రాస్ అయిన తర్వాత టంగ్ మీదకి వచ్చింది. అప్పుడు నాకు భయం వేసింది, ఇంకోసారి చేయొద్దురా బాబా. ఓకే, అంటే టంగ్ ఒకవేళ పళ్ళు కొరుకుంటే వేరేలాగా ఉంటున్నాయి, ఆ భయం కట్ అయిపోతున్నాయి. కాబట్టి భయానికి నేను చేయలే మళ్ళా. ముఖ్యంగా అంటే ఏదైనా సొంతంగా నేర్చుకుంటే కాదు, మాస్టర్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటేనే అవుతుంది. శిక్షణ అనేది గురువుల నుంచి పొందితేనే బాగుంటుంది, సొంత ప్రయత్నాలు మానుకోవాలి. అండ్ క్లాస్లో కూడా నేను మ్యాక్సిమం మ్యాథ్స్ పైన చేపిస్తాను ప్రాక్టీస్ కానీ. సో నువ్వు కూడా 10 మందికి ఏమంటారు ట్రైనింగ్ ఇవ్వాలి అనేది ఏమైనా థాట్ ఉందా ప్రవీణ్ ఫ్యూచర్లో? నేర్పించాలి ఉంది మనసులో. నేను పర్ఫెక్ట్ అయినాక అప్పుడు నేను ఇతరులకి ఖచ్చితంగా నేర్పిస్తాను. 100% నేర్పిస్తావు. అవును, ఎస్. ఎందుకంటే ఇది నేర్పించడానికి నేను నేర్చుకునేది. మాస్టర్కి కొంచెం బర్డెన్ తగ్గుతుంది, ట్రైనర్ అవ్వాలి. ప్రవీణ్ ట్రైనర్. థ్యాంక్ యూ సార్. సో రూమ్కి వచ్చిన తర్వాత రీఫ్రెష్మెంట్ కోసం ఏం చేస్తావు? వచ్చాక రిలాక్స్ కోసము సాంగ్స్ వింటుంటాను.
ఆహా, ఏ హీరోవి? ఓల్డ్ సాంగ్స్ అంటే చిన్నప్పుడు వింటూ ఉంటాను కదా, ఆహా, అలాంటి సాంగ్స్ ఎక్కువ వింటాను నేను. సో సాంగ్స్ వింటారు ఇంకా? కొత్త కొత్త స్టోరీస్ వచ్చేది చూసుకుంటా. అంటే కొత్త కొత్త మ్యాటర్స్ ఏమైనా ఉన్నాయి అనుకో యూట్యూబ్లో, అవి వినుకుంటూ టైం పాస్ చేస్తుంటాను. సో మాస్టర్ నాకు ఇది చెప్పండి, ఇప్పుడు ప్రవీణ్ని చూసి నేను ఇది నేర్చుకున్నా అనే సంఘటన ఏమైనా ఉందా మీ దగ్గర? ప్రవీణ్ నాకు ఇన్స్పిరేషన్ ఎలా అంటే, నార్మల్గా అతను చూడకుండానే అన్నీ ఇవ్వగలుగుతున్నాడు, అన్ని వర్క్స్ మళ్ళీ పర్ఫెక్ట్. సో ఎక్కడెక్కడ వెళ్ళాలి ఇప్పటివరకు ఒక్క రిమార్క్ లేదు ఇన్స్టిట్యూట్లో. కనిపించకపోతేనే ఈయన ఇంత పర్ఫెక్ట్ చేస్తున్నాడు. మనం ఉండి కూడా కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. యా, అంటే ఇతనికి ఒక 100% నేను వర్త్ పెట్టిన తర్వాత అక్కడ ఫ్లిప్స్ కొట్టే వాళ్ళు ఉంటే నార్మల్గా ఇలా కళ్ళు ఇటు చూసి కూడా నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. ఓకే. అంటే అంత పర్ఫెక్ట్ అయిపోయినా వాళ్ళ దాంట్లో. సో అదొకటి నేర్చుకున్నా. సో చూసినారు కదా, ఒక ప్రాబ్లం ఉండి జీవితం అక్కడే ఆగిపోయింది అని అనుకోకుండా పారా ఒలింపిక్స్ దాకా వెళ్ళాలనుకుంటున్నాడు మన ప్రవీణ్. సో మనకు అన్నీ ఉండి కూడా అవతల దాంట్లో అది లేదు ఇది లేదు, అయ్యో అది ఉంటే బాగుండు, అయ్యో ఇది ఉంటే బాగుండు అనేసి మనం ఎక్కడో ఆగిపోతున్నాము. సో అవతల దాంట్లో లేని దాన్ని ఉన్నదాన్ని గుర్తించడం పక్కన పెట్టేసి నీ లోపల ఏముంది, నీ లోపల ఉన్న కళను బయటికి తీస్తే వాళ్ళకి మనకి పెద్ద డిఫరెంట్ ఏమీ లేదు. ఆయన ఒకటి లేదని చెప్పేసి అన్నీ యూజ్ చేసుకొని వాళ్ళు ఎక్కడికో పారా ఒలింపిక్స్ దాకా వెళ్ళాలనుకుంటున్నారు. మరి మనం ఎందుకు అన్నీ ఉండి ఇక్కడే ఆగిపోయి ఎందుకు ఆ మైండ్లో ఎందుకు మనకు క్లిక్ అవ్వట్లేదు? ఒకసారి ఆలోచిద్దాం. ప్రవీణ్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయన మీద జాలి అస్సలు వద్దు మనకి. ఈ వీడియో చూసి ఎవరైనా జాలి పడితే మాత్రం అది మీ ఫాల్టే అనుకుంటాను నేను. ఇన్స్పిరేషన్ అవ్వాలి, జాలి కాకుండా ఇలాంటి వాళ్ళని మనం ఎలా ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి వాళ్ళని మనం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అనేది మన మైండ్లో క్లిక్ అయితే నిజంగా ఈ వీడియో 100% సక్సెస్ అయినట్టే. సో ఇలాంటి టాపిక్తో మనం మళ్ళీ కలుద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్, పిలవగానే వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఇంటర్వ్యూ చేసినాను కాకుండా ఇవాళ నేను నీ నుంచి ఎంతో కొంత నేర్చుకొని ఇంటికి పోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ దానికి. సో నువ్వు లైఫ్లో పక్కా సక్సెస్ అవ్వాలని అనుకుంటున్నా. పారా ఒలింపిక్స్ కొడతావు, టీవీలో వస్తావు, మేము చూస్తాం. సో ఆల్ ది బెస్ట్ మాస్టర్. మీకు కూడా ఎక్కడ దాకా వెళ్తే అక్కడ దాకా 100% సపోర్ట్. డెఫినెట్లీ సపోర్ట్ అనేది ఇవ్వండి. ఆ రోజు మీ 2 ఫేస్లు నాకు కనిపిస్తుంది, అప్పుడు మేము ప్రౌడ్గా ఫీల్ అవుతాం. సో ఆ డే రావాలని అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్. యాక్చువల్లీ మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ సంస్థకు చాలా చాలా థ్యాంక్స్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, అడగగానే నెక్స్ట్ మినిట్టే ఓకే అండి అన్నందుకు. సో థ్యాంక్ యూ సో మచ్. నువ్వు లైఫ్లో పక్కా ఎదగాలి, ఎదిగి పారా ఒలింపిక్స్ దాకా నువ్వు ముందుకెళ్తావు. ఓకేనా? ఓకే, మాటిస్తున్నావు కదా? తప్పకుండా. For more updates, please subscribe Dutta Media.